ఈ రాత్రికే ఇరాన్ మీదన బీభత్సమైన దాడి చేస్తాం, ఇరాన్ని సర్వనాశనం చేస్తాం. గల్ఫ్ దేశాలకి ఇరాన్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన మేము వదిలిపెట్టాం. ఇది మేము సాధించిన విజయమే. మా దెబ్బకి భయపడినే ఇప్పుడు ఇరాన్ ఈ విధమైనటువంటి ప్రకటన చేసింది అని ట్రంప్ చెప్తే, దమ్ముంటే హార్ముజ్ దాటి అమెరికా నౌకలు రమ్మని ఇరాన్ చెప్తోంది. అమెరికాకి లొంగిపోయే ప్రసక్తే లేదని చెప్తోంది. ఇవాళ రాత్రికైతే B-2 బాంబర్లతో విరుచుకుపడతామని ఓపెన్గా చెప్పేసింది. ఇప్పటికే బంకర్ బస్టర్ బాంబులతో నిన్న విరుచుకుపడ్డారు, ఇవాళ రాత్రికి కూడా విరుచుకుపడతామని అమెరికా చెప్తోంది. ఇజ్రాయెల్ అందుకు సిద్ధం చేసుకుంది. కాబట్టి నాయకులందరూ దాక్కుంటారు, కానీ ఆస్తుల ధ్వంసం జరుగుతుంది. ఆయుధాల ధ్వంసం కనుక పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే అండర్ గ్రౌండ్ లో దాచబడినటువంటి కనుక దొరికితే, అవి కనుక పేలిస్తే పెను బీభత్సం చోటు చేసుకున్నది. నిన్న జరిగినట్టుగా టెహ్రాన్ మొత్తం భూకంపం వచ్చినటువంటి తరహాలో జరిగే ప్రమాదం ఉంది.